పవన్ కళ్యాణ్ గారి సినిమా June 16 రాబోతుంది. సో ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, సినిమా రాదు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో నిజం అనుకోవచ్చా ఇదంతా కూడా? డెఫినెట్ గా వస్తుంది, రిలీజ్ టైం ఇచ్చారు కాబట్టి వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం సినిమా వస్తుంది హరిహర వీరమల్లు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అది ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి ధర్మానికి సంబంధించిన సినిమా ఏదైనా హిట్ అవుతుంది, అది ముందుకు వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సార్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని అవాంతరాలు కానీ ఇంత రూమర్స్ కానీ నెగిటివిటీ దేనికి రాలేదు. మరి ఈ ఒక్క సినిమా విషయంలో ఎందుకు ఇట్లా తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ధర్మం కోసం ఆయన పోరాడుతున్నాడు కాబట్టి సినిమా చూడాలి, మరి అది రిలీజ్ టైంలో చూద్దాం. అంటే వెనక్కి లాగడానికి ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు ఎవరైనా? కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది సినిమా కంపల్సరీ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో ఓవరాల్ గా సినిమా అయితే పక్కా హిట్ అయితే అంటారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు 5 సంవత్సరాల నిరీక్షణ హరిహర వీరమల్లు June 12 కి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో June 12 కూడా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, లేకపోతే మేమే ఆపేస్తాం కానీ కొంత ప్రచారం జరుగుతుంది. సో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? పోస్ట్ పోన్ అయితే పర్లేదు, మేమే ఆపేస్తాన్న మగవాడు హరిహర వీరమల్లు సినిమాని ఆపే మగవాడు ఉన్నాడా? థియేటర్లు తగలబడిపోతే తెలియక చేతగాని మాటలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు. హరిహర వీరమల్లు ఏదైనా సాంకేతిక కారణాలతో ఆగాలేమో తప్ప హరిహర వీరమల్ని ఆపే మగవాడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా లేడు. ఇప్పుడు అది ఎలా వచ్చిందంటే పుకారు, అతను కొంచెం లేట్ అయ్యి అది కొంచెం ఏం రత్న గారు ఏదో వడ్డీలు కట్టుకోలేకపోతుంటే అది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 11 కోట్లు తిరిగి ఇచ్చారని చెప్పి. ఇప్పుడు 11 కోట్లు తిరిగి ఇచ్చాడు కదా, సో ఆ 11 కోట్లు 11 సీట్లకు ఏమైనా మళ్ళీ ఎలక్షన్లకు తీయగా ఏమన్నా ఇచ్చాడని అనుకోవచ్చా? 11 సెంటిమెంట్ గా ఉంటుందని చెప్పి ఇచ్చుంటారు. ఎందుకంటే 11 ఇస్తే అది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఆయన ఒక 100-200 కోట్లు సంపాదించుకుంటాడు ఎక్స్ట్రా. అందుకని ఆ సెంటిమెంట్ తో ఫాలో అయ్యి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ 11 కోట్లు తిరిగి ఇచ్చేసి ఉంటారు. అది కూడా సరిగ్గా ఈ రోజుకి 1 year అవుతుంది కదా, సింబాలిక్ గా ఏమైనా ఇచ్చాడు అనుకోవచ్చు అట్లా? నిజమే, సింబాలిక్ అది. ఆయనకి 11 వచ్చేస్తుంది. 11 నిన్ను జగన్మోహన్ రెడ్డి నిన్ను నేల తొక్కించేస్తాను తొక్కేశాడు, అధపాతాలను తొక్కేశాడు, తొక్కేసి 11 సీట్లు పరిమితం చేశాడు. కానీ అదే 11 కోట్లతో ఈయన అధపాతాల నుంచి పైకి లేగుతాడు. ఏం రత్న గారు, ఒక సినిమా మీద ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ సినిమా అంత ఫ్లాప్ అవుతుందని కొంతమంది అనుకుంటున్నారు. సో ఈ సినిమా మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి సినిమా ఏమైనా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫ్లాప్ అయిన ఎట్టైన డబ్బులు వస్తాయి, కానీ హరిహర వీరమల్లు అనే సినిమా సెన్సేషనల్ మూవీ కాబోతుంది. ఎందుకంటే ఆ సినిమా మైథలాజికల్ సినిమా, మన ఫ్లాప్ ఇట్లతో సంబంధం ఉండదు. అదే దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ఏ మైథలాజికల్ సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు తీసినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది తప్ప ఫ్లాప్ అవ్వదు. ఫ్లాప్ కి సంబంధం ఉండదు దానికి. ఖచ్చితంగా మాత్రం వస్తుంది, ఖచ్చితంగా June 12కి వస్తుంది. రాసి పెట్టుకోండి, సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో. మన వేళేదో దొంగ దీక్ష అయితే చేస్తున్నట్టు, వెన్నుపోటు దీక్ష, దొంగపోటు దీక్ష అన్నారు దాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం శుభ్రంగా సినిమా రిలీజ్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ చేసుకుందాం. హాయ్ బ్రో. సో ఇప్పుడు June 12 కి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కదా? అవును బ్రో. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే June 12 కూడా రాదు, పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ, అసలు సినిమాని మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇది నేను కూడా మా నార్మల్గా సోషల్ మీడియాలో చూసా బ్రో. మన ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా పోస్ట్ పోన్ చేద్దామనే ఏపీలో అయితే జరుగుతుంది ఇది. సో ఎప్పుడు చేసినా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు చూడడానికి, కాకపోతే ఇంకా డిలే చేస్తే కొంచెం హట్ అవుతారని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు థియేటర్స్ బంద్ అని లేకపోతే మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు కదా, సో ఈ విధంగా ఆపేస్తే ఆగిపోయేంత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుందా? పవన్ కళ్యాణ్ కున్న స్టార్డమ్ కి ఆపేసిన అయితే చాలా రచ్చ జరుగుతుంది, లొల్లీలు కూడా జరిగేటట్టున్నాయి. సో నాకు తెలిసి అయితే ఆపరు, రిలీజ్ టైం కి అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు సినిమా వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతున్నాయి. సో ఈ సినిమా కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసి ఇది
ఒక చాలా డేస్ అవుతుంది కాబట్టి అవును. చాలా హోప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది రీచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ చూద్దాం. వి హోప్ ఫర్ ద బెస్ట్. సో అంటే మీరైతే ఒక నమ్మకంతో ఉన్నారు. మంచి హైట్ అవుతుంది. అర్థం ట్రోలర్స్ అంటే ఇక వస్తూనే ఉంటాయి, అవి నాకు కామన్, ఏ సినిమాకైనా అంతే. సో దాని ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ ఉంటుంది. ఎంత నెగిటివ్ వచ్చినా కూడా హిట్ ఆక్తోనే నడవచ్చు అంతే. సాంగ్స్ అంటే కంటెంట్ ఉంటే మూవీ నడుస్తుంది బ్రో, సాంగ్స్ లేకున్నా కానీ. ఓకే. ఓకే.